రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 8 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తులతో చదువుకుందాం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్ములను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఆమేన్. హల్లెలూయా. చదువుబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? సరే, చూడండి, మనము దేవుని యొక్క ముద్ర మరియు మృగము యొక్క ముద్ర అనే వర్తమానంలో మృగము యొక్క ముద్ర మరియు దేవుని యొక్క ముద్ర పొందుకునే విధానము, క్రమమును గురించి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క ముద్రను పొందుకునే క్రమములో మనము చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు ఆ యొక్క వ్యక్తికి దేవుడు మొదట విశ్వాసమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. విశ్వాసము సద్గుణాన్ని అనుగ్రహిస్తుంది, ఉత్పత్తి చేస్తూ ఉన్నది. సద్గుణము జ్ఞానమును ఉత్పత్తి చేస్తూ ఉన్నది. హల్లెలూయా. జ్ఞానము ఆశా నిగ్రహాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నది. ఆశా నిగ్రహము సహనమును ఉత్పత్తి చేస్తూ ఉన్నది. సహనము దైవభక్తిని ఉత్పత్తి చేస్తూ ఉన్నది. దైవభక్తి సహోదర ప్రేమను ఉత్పత్తి చేస్తాం. హల్లెలూయా. అప్పుడు దేవుడు చివరగా ఆయనే పరిశుద్ధాత్మగా ఉండి ఎవరికైతే ఈ యొక్క క్రీస్తు యొక్క గుణలక్షణాలను అనుగ్రహిస్తూ ఉన్నాడో వారిని దేవుడు తన ఆత్మచేత ముద్రిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎప్పటి వరకు అంటే విమోచన దినం వరకు ఆయన అది పొందుకున్న వారికి ఆయన ముద్రిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు పేతురు గారు, ఏమంటున్నాడంటే ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైనను ఫలములు లేని వారుగాను అవి చేయకుండా ఉండవు. అవి ఉంటే చూడు గోరుల తర్వాత గిల్లుకుంది కానీ దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అవి ఎవరికైతే ఉంటున్నాయో వారిని సోమరులుగా అవి చెయ్యవు, సోమరులుగా చెయ్యవు, ఆత్మఫలములు లేని వారిగా అవి చెయ్యవు. ఖచ్చితంగా ఆత్మఫలముల్ని ఇవి కలిగి ఉన్నవాడు కలిగి ఉంటాడు. హల్లెలూయా. అంతేకాకుండా క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడని వ్యక్తిగా సోమరిపోతుగా వ్యక్తి ఉండడు. ఆమేన్. ఇప్పుడు అది దేవుని యొక్క ముద్రను పొందుకున్నటువంటి విధానమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మనము మృగము యొక్క ముద్రను పొందుకునే విధానంలో మనం చూస్తున్నట్లయితే ఉదాహరణకి మనము కయ్యూను హేబెల్ని చూస్తూ ఉన్నాం. ఏమండి? ఎవరిని చూస్తున్నాము? కయ్యూను హేబెలు. కయ్యూను మొదట భక్తి గల వ్యక్తిగా కనపడుతున్నాడు, మతపరమైన భక్తి. ఆమేన్. మతపరమైన భక్తి కనపడుతున్నది. ఆ భక్తిలో అతడు ఏమైపోయాడంటే మొదట విఫలమైపోయాడు. దేవుడికి అర్పణలు తీసుకొచ్చినప్పుడు ఆ అర్పణలు దేవుడు నిరాకరించడం వలన అతని హృదయంలో ద్వేషం కలుగుతూ ఉంది. హల్లెలూయా. ఆ ద్వేషము నరహత్య చేయడానికి కారణమైంది.
ఆమేన్. నరహత్య చేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఏం పొందుకుంటా ఉన్నాడు అంటే, భక్తిహీనతలోకి కొనసాగించబడి అతడు మృగము యొక్క ముద్రను భౌతికంగా పొందుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడు, అతడిని ఎవడైనా కనుగొని నట్లయితే అతడికి 7 అంతలు ప్రతిదండన వచ్చినట్లుగాను, కయ్యూను చంపబడకుండానట్లు అతనికి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఒక గుర్తును, ఒక ఏమంటున్నాడు దాన్ని, క్షమించండి, టోకెన్, ఒక గుర్తును, ఒక చిహ్నాన్ని, ఒక దానిని, ముద్రను దేవుడు అతడికి అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనము దేవుని యొక్క ముద్రలో మొదటి మెట్టుగా దాన్ని ఏం పొందుకుంటూ ఉన్నాడు అంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు విశ్వాసాన్ని పొందుకుంటున్నాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని పొందుకున్నప్పుడు ఇక్కడ మృగము యొక్క ముద్రను పొందుకునేటప్పుడు అక్కడ దేవుడు విశ్వాసాన్ని ఇస్తే, మృగము యొక్క ముద్రను పొందుకునే వ్యక్తి మొదటగా దేన్ని పొందుకుంటున్నాడంటే, విశ్వాసమునకు బదులుగా అవిశ్వాసాన్ని పొందుకుంటున్నాడు. వింటున్నారా? ఏం పొందుకుంటున్నాడండి? దేవుడు విశ్వాసాన్ని ఇస్తే సాతానుడు ఏమిస్తున్నాడు? అవిశ్వాసాన్ని ఇస్తున్నాడు. అందుకే హెబ్రీలు రాసిన పత్రికలో మనం కానీ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, బైబిల్ గ్రంథం అంతా కూడా విశ్వాసమును గురించే మాట్లాడుతుంది. హల్లెలూయా. బైబిల్ అంతా కూడా దేని గురించి మాట్లాడుతుందండి? దేవుడు విశ్వాసం అనే ప్రత్యక్షతను గురించే మాట్లాడతాడు. కానీ హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ విశ్వాసమునకు సంబంధించిన వీరుల గురించి మాట్లాడుతూ, అదే విశ్వాసమును గురించి 11వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. ఆల్మోస్ట్ 90% వరకు దేవుడు పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరి విశ్వాసమును గురించి అక్కడ మాట్లాడతాడు. హల్లెలూయా. అక్కడ కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, విశ్వాసమును గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా కయ్యూని హేబేలుని గురించి కూడా అక్కడ మాట్లాడుతాడు. కయ్యూను చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమునకు విరోధమైనది ఏంటంటే అవిశ్వాసం. అక్కడ మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక త్వరగా చదివితే మనము ముందు కొనసాగుదాం. 11వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 3వ వచనం చదవండి దయచేసి త్వరగా. 11:3 అండి. అది చూడండి. దానిని బట్టియే దేవుని యొక్క నామానికి స్తోత్రం. క్షమించండి, అక్కడెక్కడో తేడా వచ్చింది. ఎక్కడ కయ్యూని హేబేలు గురించి ఎక్కడ చూడండి దయచేసి. ఎన్నో వచనం అండి? క్షమించండి, 4వ వచనం చదవండి. అక్కడ మాట్లాడుతున్నాడు, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడే హేబేలు యొక్క అర్పణల గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి, హల్లెలూయా, ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఆమేన్. ఇప్పుడు కయ్యూను కన్నా హేబేలు శ్రేష్టమైన బలి అర్పించిన అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. దేన్ని బట్టి అంటే ఆ విశ్వాసమును బట్టి. హల్లెలూయా. ఆ విశ్వాసమును బట్టి కయ్యూను కన్నా హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. మామూలుగా భౌతికంగా చూస్తే అందరికీ ఎలా కనపడుతుందంటే, హేబేలు కన్నా కయ్యూనే శ్రేష్టమైన బలి ఇచ్చినట్లు కనపడుతుంది. హల్లెలూయా. హేబేలు ఏం శ్రేష్టమైన బలి ఇప్పించాడండి? అక్కడ శ్రేష్టమైన బలి పెద్దగా ఏం లేదు. ఆమె అతడు ఒక చిన్న గొర్రెపిల్లను తీసుకొని ఒక పదునైనటువంటి ఒక రాయితోటి
దాని యొక్క మెడను కోస్తూ ఆ యొక్క దేవుని యొక్క బలిపీఠం మీద దాని యొక్క రక్తమును ఆయన చిందించాడంతే. హల్లెలూయా. అది ఒక సామాన్యతలో ఉన్నది. కానీ హేబేలు ఆ విధంగా అర్పించినను, కయ్యూను మాత్రం ప్రపంచములో ఎన్ని రకాలైన ఫలములు ఉన్నాయో, ఎన్ని రకాలైనటువంటి పండ్లు ఉన్నాయో, ఆ పండ్లన్నిటిని గొప్పమైన బలిపీఠాన్ని కట్టి కయ్యూను దేవుడికి అర్పణలుగా తీసుకొచ్చాడు. హల్లెలూయా. కానీ హేబేలు కన్నా భౌతికంగా చూస్తే కయ్యూనది ఎంతో ఉన్నతమైన అతి శ్రేష్టమైన బలిగా ప్రజల కళ్ళకు కనపడవచ్చు. ఆమేనా? ఆమేన్. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, కయ్యూను కన్నా దేవుడికి ఆ హేబేలు అతి శ్రేష్టమైన బలిని అర్పించినందున కయ్యూను కన్నా హేబేలు నీతిమంతుడిగా తీర్పు పొందెను. హల్లెలూయా. ఎవరు బలి గొప్పది మనుషుల దృష్టిలో? చెప్పండి. ఎవరు బలి గొప్పది మనుషుల దృష్టిలో? అంటే కయ్యూను బలి గొప్పది, ఎంతో గొప్పది. మనుషుల కనులకు అందంగా కనపడేది, ఎంతో పెద్దదిగా ఉండేది, మనుషులందరూ కూడా దాన్ని పొగుడుకునే విధంగా ఉండేదిగా ఉన్నది కయ్యూని యొక్క బలి. హల్లెలూయా. కానీ ఇక్కడ ఆ విశ్వాసమును బట్టి, దేవుడు చెప్పిన ఆ ప్రత్యక్షత అనే విశ్వాసమును బట్టి, ఆమేన్, ఆ ప్రత్యక్షత అనే విశ్వాసమును బట్టి, ఒక పాపము రక్తం వలన వచ్చిందనే హేబేలుకు వచ్చిన ఆ విశ్వాసమును బట్టి ఇక్కడ ఎంతో గొప్పదైన శ్రేష్టమైన బలిని అర్పించాడని దేవుడే హేబేలు గురించి సాక్ష్యం ఇస్తాడు. సాక్ష్యం ఎవరిస్తున్నారంటే, ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఎవరు? ఎలా? ఒక వ్యక్తిని గురించి సాక్ష్యము మనుషుడు ఇవ్వకూడదు. ఒక వ్యక్తిని గురించి సాక్ష్యము పాస్టర్ ఇవ్వకూడదు. ఒక వ్యక్తిని గురించి సాక్ష్యము లోకంలో ఉన్న మనుషులు ఇస్తే ఎన్ని చెల్లవు. హల్లెలూయా. ఎవరు సాక్ష్యం ఇవ్వాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఇవ్వాలి. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడంటే, శ్రేష్టమైన బలి హేబేలు నాకు ఇచ్చాడని దేవుడే సాక్ష్యం ఇస్తాను. అంటే హేబేలు శ్రేష్టమైన బలిని విశ్వాసమును బట్టి ఇచ్చాడంటే, ఆ విశ్వాసాన్ని బట్టి కయ్యూను దేవుడికి బలిని అర్పించలేదని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏమన్నా అర్థమవుతుంది అందరికి? అంటే మొదటగా కయ్యూనులో ఏం ఉత్పత్తి అయ్యిందంటే అవిశ్వాసం ఉత్పత్తి అయ్యింది. ఆయనలో ఉన్నది ఏంటంటే ప్రారంభం నుండి అవిశ్వాసమే. హల్లెలూయా. ప్రారంభం నుండి కయ్యూనులో ఉన్నదేంది? అవిశ్వాసమే. అతడికి ప్రత్యక్షత లేదు, వాక్యమును గురించిన బయలుపాటు లేదు. హల్లెలూయా. అతడు రక్షించబడాలి, అతడు రక్షించబడి అతడు దేవుని యొక్క ముద్ర పొందుకోవాలి అంటే అతడు ఏమి చేసి ఉండాలంటే హేబేలు యొక్క ప్రత్యక్షత కిందకు వచ్చి ఉండాలి. హేబేలు యొక్క ప్రత్యక్షత వెనకాల అతడు దాగి ఉండాలి. కానీ కోపముతో ద్వేషంతో తన తమ్ముడైన హేబేల్ని అతడు నరహత్య చేసి చంపేసి. హల్లెలూయా. అంటే మొదట ఒక వ్యక్తికి సాతానుడు ఇచ్చేది ఏంటంటే అవిశ్వాసం. వింటున్నారా? అది సంఘములో అయినా, అందరి జాగ్రత్తగా వినాల, అది సంఘములో అయినా లేకపోతే పెద్ద పెద్ద సంఘాల్లో అయినా, ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులలో అయినా, హల్లెలూయా, మొదట అతడు విశ్వాసి అయితే విశ్వాసాన్ని పొందుకుంటాడు, విశ్వాసి అయితే ప్రత్యక్షతను పొందుకుంటాడు. హల్లెలూయా. ఒకవేళ అతడు సంఘములో ఉన్న వ్యక్తి అయినను అతడికి మొదట యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకొని అతడు బుధవారం సంఘానికి వస్తూ, శుక్రవారం సంఘానికి వస్తూ, ఆదివారమును సంఘానికి వస్తూ, ప్రభురాత్రి భోజనంలో చేతులు వేస్తూ ఉన్నను అతడి కానీ క్రీస్తులో సరిగా లేనట్లయితే విశ్వాసమునికి బదులు తర్వాత ఏం పొందుకుంటాడంటే అవిశ్వాసాన్ని పొందుకుంటాడు. అందుకు అర్థమవుతుంది, అవిశ్వాసాన్ని పొందుకుంటాడు. అతడు తన యొక్క ప్రత్యక్షతను పోగొట్టుకున్నప్పుడు అవిశ్వాసాన్ని పొందుకొని అతడు సాతానుడు నడిపించే మార్గంలోనికి అతడు నడిపించబడతాడు. అతడు సంఘంలో కూడా ఉండొచ్చు. వింటున్నారా? అందుకు అర్థమవుతుందా? సాతాను యొక్క అవిశ్వాసాన్ని పొందుకుంటాడు. పొందుకొని అతడు మృగము యొక్క ముద్ర వైపు తనకు తెలియకుండానే అతడు నడిపించబడతా ఉంటాడు.
హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, అవిశ్వాసము హేబేలు యొక్క జీవితంలో ఉత్పత్తి అయింది. హల్లెలూయా. దేవుడు విశ్వాసాన్ని ఇస్తే సాతానుడు ఇస్తాడు మొదట అవిశ్వాసాన్ని. అప్పుడు దేవుడిచ్చిన విశ్వాసి దేవుని ముద్రను పొందుకోవడానికి విశ్వాసాన్ని పొందుకున్న తర్వాత అది విశ్వాసం ఏం ఉత్పత్తి చేస్తుంది అంటే సద్గుణమును ఉత్పత్తి చేస్తుంది. హల్లెలూయా. ఏం పొందుకుంటుంది అంటే ఏం పొందుకుంటాడు విశ్వాసి? సద్గుణమును ఉత్పత్తి చేస్తుంది. విశ్వాసము పరీక్షించబడి నిలబడ్డప్పుడు అతడికి సద్గుణాన్ని అది ఉత్పత్తి చేస్తుంది. వాక్యం కొరకు నిలబడినప్పుడు దానికి విరోధమైనది ఏంది, దానికి వ్యతిరేకమైనది ఏంది అంటే వేషధారణ. వింటున్నారా? అందుకు అర్థమవుతుందా? అందరూ జాగ్రత్తగా వినాలా. నేను ఎందుకు చెప్తానంటే ఒకవేళ ఈ లక్షణాలు మనలో ఉన్నాయేమో, ఒకవేళ ఉంటే మనము సరిదిద్దబడి మరలా దేవుని వైపు మళ్ళాడాలి. ఆమేనా? అవిశ్వాసం ఇప్పుడు ఇక్కడ ఏం ఉత్పత్తి చేస్తుంది అంటే వేషధారణను ఉత్పత్తి చేస్తుంది. హల్లెలూయా. వింటున్నారా? వేషధారణ అంటే ఏంది? నేను కొన్ని రెఫరెన్స్ చూపిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన వాటిని చెప్పి ముగిస్తాను క్లుప్తంగా. అవిశ్వాసమును గురించి చూసాం. విశ్వాసం అంటే దేవుణ్ణి అంటి పెట్టుకొని ఆయన కొరకు నమ్మకముతో జీవిస్తానని బాప్తిసం మొదలుకొని చనిపోయే వరకు, నిద్రించే వరకు, లేకపోతే ఎత్తబాటు వరకు నిలబడ్డమే విశ్వాసం. హల్లెలూయా. అది పోగొట్టుకున్నవాడు ఏం పొందుకుంటాడంటే అవిశ్వాసం వస్తుంది ఒక వ్యక్తిలో. హల్లెలూయా. అవిశ్వాసం ఏం ఉత్పత్తి చేస్తూ ఉందంటే వేషధారణను ఉత్పత్తి చేస్తుంది. ఆమె వేషధారణ అంటే పైకి మనుషులందరికీ భక్తిగా కనపడుతుంది. హల్లెలూయా. పైకి మనుషులందరికీ భక్తిగా కనపడతారు. పైకి భక్తి ఉంటుంది, కానీ హృదయంలో మాత్రం దేవుడికి సంబంధమే లేదు. వాళ్ళ జీవితాల్లో దేవుడే ఉండడు, వాళ్ళ హృదయాల్లో దేవుడే ఉండడు. పైకి మాత్రం విశ్వాసులందరికీ భక్తి పరుడన్నట్టుగా చూపించుకుంటూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, వేషధారణ గురించి నేను కొన్ని మాటలు చూపిస్తాను. మత్తయి సువార్త వాళ్ళు ఎలా ఉంటారు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యములు కానీ మీరు జాగ్రత్తగా గమనించుకుంటే త్వరగా మత్తయి సువార్త వాళ్ళు కొన్ని కార్యాలు చేస్తారట సంఘంలోనే ఉండి. 6వ అధ్యాయం 2వ వచనం నుండి 4 దాకా చదవండి దయచేసి. చూడండి, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏదైనా ధర్మము చేయనప్పుడు సద్గుణమునకు వ్యతిరేకమైనది వేషధారణ, లేకపోతే కపటోపాయము, మనుషులందరికీ బయటికి నిజమైన క్రైస్తవులా కనపడుతూ లోపల ఇంకొక రకంగా జీవించే వాళ్ళ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 6వ అధ్యాయం 2వ వచనం చదవండి అయ్యా. వాళ్ళు ధర్మమును చేసేటప్పుడు ఏ విధంగా ఉంటారో చెప్తున్నాడు అక్కడ. నీవు ధర్మము చేయనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు? హల్లెలూయా. వేషధారణ కలిగిన ప్రజలు ఎలా ఉంటారంట? నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల దగ్గర నేను మెప్పు పొందాల. హల్లెలూయా. అందరూ వింటున్నారా? పాస్టర్ గారు, నేను చర్చికి ఒక 50 చైర్లు తీసియాలనుకుంటున్నా. తీసి తప్పులేదు, మంచిదే, ధర్మం చేస్తున్నావు దేవుని సేవ కొరకు. హల్లెలూయా. తీసిచ్చేస్తాడు. తీసిచ్చేసి ప్రతి చైరు మీద పలానా ఆయన ఏం పేరు అయింది? ఏమండి, ఏం పేరు అయింది? వీరయ్యో పుల్లయ్యో ఏదో ఒక వెంకయ్య. వింటున్నారా? ఆ పేరు వీరయ్య, చర్చిలో ఫలాని వీరయ్య అని 50 చైర్లు తీసి 50 చైర్ల మీద రాసిచ్చేస్తాడు. ఎవరు అడిగినా బ్రదర్ మీరే, నేనే. లేకపోతే శ్రీ అనుకో,
రబ్బిచ్చేస్తుందామా, రబ్బిచ్చేసి సిస్టర్ మీరు నేనే 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 హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, నీవు ఏదైనా ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఆ మనుషుల దగ్గర నేను గొప్పగా నా పేరు బయటికి రావాలా, నేను బాగా ఘనతపడాలా, నేను హెచ్చించబడాలా, నేను నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలా. హల్లెలూయా. వేషధారులు ఏం చేయాలంటే, వేషధారులు ఎక్కడ దాకా చదివారండి? 4 దాకా చదవండి బ్రదర్. 2 నుండి 4 దాకా. మీరు మా అందరి ఎదురుగా ఏం చేయకూడదు? ఎవరు చేస్తారంటే అట్లాగా? ఎవరండి? వేషధారులు సమాజ మందిరములలో, అంటే సంఘాల్లో, వీధులలో పడుకొని నేనేది ఇచ్చా చర్చికి, నేనే చేశా, 100 మందికి అన్నం పెట్టా, ఇట్లాగా బోర ఏమవుతారంట? ఏమవుతుంది సార్? ఏం బోర అంటే కనపడిన ప్రతి ఓడికి చెప్పుకోవడమే. హల్లెలూయా. కనపడుతున్న ప్రతి వారికి చెప్పుకోవడమే. అందుకే బూర ఊదింపవద్దు, వారు చేసిన పనులకి వారు తమ ఫలము పొంది ఉన్నాని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. నీవైతే, మనమైతే ఏం చేయాలంట? మనమైతే నిజమైన విశ్వాస వీళ్ళందరూ ఏం చేయాలి? మనమైతే ధర్మము చేయనప్పుడు మన ధర్మము ఎవరికి తెలియకూడదు. హల్లెలూయా. మనం ధర్మం చేస్తే ఎవరికైనా, అనాథ పిల్లలకి ఏదైనా సహాయం చేశాం, పేదోళ్ళకి ఏదైనా పెట్టాము, లేకపోతే ఏదైనా సంఘానికి తీసిచ్చాం, లేకపోతే సంఘానికి ఏదైనా సహాయం చేసినాం, లేకపోతే విశ్వాసికి సహాయం చేసినాం. హల్లెలూయా. పేద కుటుంబానికి, సంఘంలో ఉన్న వాళ్ళకి మనం ప్రేరేపించబడి ఏదైనా సహాయం చేసినాం. హల్లెలూయా. వింటున్నారా? చేసినప్పుడు మీరైతే సహాయము చేయనప్పుడు మీ కుడి చేతితో చేయనది మీ ఎడమ చేయికి కూడా తెలియదు. హల్లెలూయా. మనం చేసేది మన చెయ్యికే తెలియకూడదు అన్నట్లుగా మనం సహాయం చేయాలా. ఆమేన్. చదువు బ్రదర్. అట్లయితే, అలాగా కానీ మనము చేసినట్లయితే, బోరు తెచ్చుకోకుండా మనం చేసినట్లయితే, రహస్యమున్న మన తండ్రి మనకు ఖచ్చితంగా దానికి తగిన ఫలాన్ని మనకి ఇస్తాడు. ఆమేన్. మీరు గమనించాలి, వేషధారుల గుణలక్షణాన్ని ఇక్కడ మాట్లాడు. కపటమైన హృదయం కలిగిన వారి లక్షణం పైకి ఇట్లా కనపడి లోపల ఇంకొకటి ఉంచుకొని చేసేవారి గుణలక్షణాల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడు. అవిశ్వాసంతో నిండిన గుణలక్షణాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. కాబట్టి ధర్మం చేసేటప్పుడు ఎలా ఉంటారు? ఇంకొక ప్రార్థన గురించి కూడా మాట్లాడుతారు. చూడండి, 6వ అధ్యాయం, అదే 16 నుంచి 18 దాకా చదువు బ్రదర్. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము. సంఘములో ఎలా ఉంటారంట ఆ వేషధారులు? నేను చెప్పేది ఏంటంటే, ఈ సంఘంలో ఉన్న వాళ్ళ గురించే ఆయన మాట్లాడుతున్నాడు అంతా కూడా. హల్లెలూయా. సంఘంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అక్కడ? మీరు ఉపవాసం ఎవరైనా సంఘములో ఉన్నట్లయితే, సంఘంలో ఉపవాసం ఉంటాము కదా, సంఘంలో మనం ఉపవాసం ఉన్నట్లయితే వేషధారులు ఎలా ఉంటారో మీరు అలాగే సంఘంలో ఉండబాకండి. ఎలాగా? సంఘంలో దుఃఖముఖం అంటే, సంఘంలో ఉపవాసం ఉన్నావు బ్రదర్, రేపు ఉపవాస ప్రార్థన అన్నమనుకో, సంఘం ఉపవాస ప్రార్థనకు వస్తారు కొంతమంది. వచ్చినప్పుడు అందరి ముందు మొఖాలు ఒక రకంగా పెట్టి, ఏమైంది సిస్టర్, ఏమైంది బ్రదర్ అంటే, ఉపవాసము నేను ఉన్నా, అందుకే నా ముఖం అట్ట వికారంగా పెట్టా. హల్లెలూయా. ఇలా ఎవరు చేస్తారంటే వేషధారులు చేస్తారని అంటున్నాడు. చదవయ్యా. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక. ఎవరికి కనపడకూడదు?
సంఘములో ఎవరికి మనం చెప్పుకోవాల్సిన అవసరంలా, కనబడాల్సిన అవసరంలే. ఆమేన్, హల్లెలూయా. చెయ్యాలా, కానీ వాళ్ళకి కనబడేటట్లుగా మనం చేయాల్సిన అవసరంలే. వింటున్నారా? చదువయ్యా. ముఖములను వికారముగా చేసుకొందరు వేషధారులు, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక. ఎలా ఉండాలి? విశ్వాసులు ఎలా ఉండాలి సార్? రహస్యమందున్న మన తండ్రికే కనబడినట్లు. ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేయాలంటే, మంచిగా తలకి నువ్వు నూనె ఉంచుకొని, హల్లెలూయా, నువ్వు మంచి అభిషేకంతో దేవుని సన్నిధిలోకి బాగా తిన్నోడిలాగా యాక్టివ్గా కనపడాలి. ఆమేన్. అంటే నేను చూస్తే నువ్వు అసలు ఉపవాసం ఉన్నావా లేదో గుర్తించే విధంగా నువ్వు ఉండకూడదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మాట్లాడుతున్న అంత వేషధారుల గురించి. ధర్మం చేసేటప్పుడు ఆ విధంగా ఉంటారు, ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం ఉండేటట్లు తప్పుడు ఈ విధంగా దుఃఖముఖలై ఉంటారు. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాల గురించి ఆయన మాట్లాడతాడు 7వ అధ్యాయంలో. ఏం చేస్తారంటే, ఈ యొక్క వేషధారణలో ఉన్నోళ్ళు ఎప్పుడు చూసినా, హల్లెలూయా, అందరూ ఆమేన్ చెప్పండి. ఈ వేషధారులుగా ఉన్నోళ్ళు ఎలా ఉంటారు అంటున్నాడంటే, ఆ వేషధారణ యొక్క ఆత్మ అతల్ని ఉత్పత్తి చేసినప్పుడు, అవిశ్వాసము, వారు ఎలా ఉంటారంటే ప్రతిదానికి ఆడు తప్పు నేనే కరెక్ట్ అని చూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. చూడు 7వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త. ఎవరంట? బాగా చదవాలందరూ. వేషధారి ఏం చేస్తాడు? వేషధారి కంట్లోనే ఏముంటుంది? ఫస్ట్ తన గురించి తను చూసుకోడు. తన గురించి, తన ఆత్మ గురించి, తన రక్షణ గురించి, తన రూపాంతరత గురించి అతడు ఆలోచించుకోడు. హల్లెలూయా. అతడు ఏం చేస్తాడంటే, తనలోనే పెద్ద దూలాలు పెట్టుకుంటాడు, తనలోనే పెద్ద పెద్ద పాపాలు పెట్టుకొని ఉంటాడు, తన లోపలే కావలసినన్ని ద్వేషాలు, పగలు, కక్షలు, అసూయలు తమ యొక్క జీవితంలో, తమ హృదయంలో పెట్టుకొని ఉంటారు. హల్లెలూయా. పెట్టుకొని ఉండి తనలోని పెద్ద దూలం పెట్టుకొని, అతడు తనలో ఉన్న దూలాన్ని, కంట్లో ఉన్న దూలాన్ని విడిచిపెట్టి ఎదుటి వాళ్ళని కంట్లో ఏమెదుగుతూ ఉంటారు? అందరూ వింటున్నారా? ఏం చేస్తారు? కళ్ళల్లో నలుసు ఉంటుందంట. ఈయన కంట్లో పెద్ద దూలం ఉంది, అది కనపడదు. ఆ దూలంతోనే ఎదుటోని కంట్లో ఆ సహోదరుడు అట్లా, ఆ సహోదరి ఇట్లా, మాకు తెలుసులే, ఆయన గురించి మాకు తెలుసులే, ఆమె గురించి మాకు తెలుసులే, వాడు అట్లా అంటోడిగా, ఈమె ఇట్లా అంటోడిదియా, హల్లెలూయా అని ఒకరి గురించి తప్పిదాలు వెతుకుతూనే వాని కంట్లో నలుసు కనబడాలి అంటే మొదట నీ ఏం చేయాలా? ఏం బ్రదర్, రెండు పని చేయలేదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకు అర్థమవుతుందా? ఎవడికి నీ తీర్పు తీర్చకుడి, పగ తీర్చుకునుట నా పని, తీర్పు తీర్చువాడు క్రీస్తు యేసు. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఇట్ట, ఆమె ఇట్ట అని తీర్పు తీర్చే పనులు మనకి కాదు. తీర్పు తీర్చడానికి, విమర్శ చేయడానికి ఒక సమయమును దేవుడు నియమించుకున్నాడు. ఆమె ఆ సమయం కొరకు మనము ఏం చేయాలంటే ప్రభు చిత్తమైతే మనం చూడాలి.
హల్లెలూయా. ఆ వ్యక్తి ఏం చేస్తుంటే మనం ఏదైనా అతని గురించి ఎదుటి వ్యక్తిని గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తి కూడా ఏం చేస్తుంటే ఇతని గురించి మాట్లాడు. అప్పుడు ఈ యొక్క కంట్లో దూలమున్న వ్యక్తి ఇంకా ఎక్కువగా కోపం వచ్చేసి ఫైర్ అయిపోతూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. అది వేషధారణ యొక్క గుణలక్షణం. ఎందుకంటే అతనిలో అవిశ్వాసము అటువంటి వేషధారణను ఉత్పత్తి చేసింది. హల్లెలూయా. ఇంకొక గుణలక్షణం కూడా ప్రభు చెప్పాడు చూడండి వేషధారణలో. చూడండి, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 15వ అధ్యాయం 7వ వచనం. 15:7 త్వరగా అండి, నేను ముగిస్తాను. ఏమంటాడు ఇక్కడ? మళ్ళా వేషధారుల గురించి మాట్లాడుతున్నాడు. వేషధారులారా, ఈ ప్రజలు, ఏ ప్రజలు? వేషధారులైన దేవుని సంఘానికి వచ్చి వేషధారులుగా జీవిస్తూ క్రైస్తవులమని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా జీవించే ప్రజలు, పైకి కనబడుతూ క్రైస్తవులాగా లోపలికి మాత్రం ఇష్టానుసారంగా ఉండే ఆ వేషధారులైన ప్రజలు తమ పెదవులతో ఏం చేస్తారు? సంఘానికి వచ్చి తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము హల్లెలూయా నాకు దూరముగా ఉన్నది. సంఘానికి వస్తారు కానీ వాళ్ళ యొక్క పెదవులు నన్ను గణపరుస్తాయి. హల్లెలూయా. ఏం చేస్తారు? సంఘానికి వచ్చి పాటలు పాడుతారు, ఆరాధిస్తారు, వాక్యం వింటారు, కానుకలు వేస్తారు, దశంభాగాలు ఇస్తారు, సంఘానికి వస్తారు. హల్లెలూయా. కానీ ఆయన వాక్యానికి ఆయనకి మాత్రం హృదయంలో చోటు, క్రీస్తుకు స్థానం ఉండదు. విశ్వాసిగా ఉన్నానని చెప్పుకుంటున్నా వారి హృదయాల్లో దేవునికి స్థలమే ఉండదు. వాళ్ళ హృదయము దేవునికి దూరంగా ఉంటుంది. నేనండంలా యెషయా కూడా ఇదే చెప్పి, యెషయా చెప్పిన దాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతున్నారు. ఆమేన్. చూడండి ఏమంటాడు? వారు చదువయ్యా, మళ్ళీ చదువు దాన్ని. వారు తమ పెదాలతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉంది. నేనండంలా ప్రభువైన యేసుక్రీస్తు వారే అంటున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది, అందుకే వాళ్ళని వేషధారులారా అని అన్నాడు. హల్లెలూయా. ఇంకొక లక్షణం కూడా చెప్పాడు చూడండి, అదే 23వ అధ్యాయము. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. 27వ వచనం చదవండి సార్. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఎవరో? శాస్త్రులారా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను హల్లెలూయా పోలి ఉన్నారు. ఎలా ఉంటారు? పైకి సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఆమేన్. 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 గట్టిగా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సున్నం గట్టి సమాజం ఎట్లుంటుంది? కొత్త గట్టాడు సమాజం ఎట్లుంటుంది చెప్పండి? సమాధి ఎలా ఉంటుంది? మంచిగా ఒక వ్యక్తి చనిపోతే దాంట్లో పెట్టి దానికి మంచిగా రాళ్ళతోటి సిమెంట్ తోటి బాగా కట్టి దానికి మంచిగా పెయింట్ వేసి రంగులేసి చూస్తే అట్టే దారిలో పోతున్నా కూడా 2-3 కిలోమీటర్ల దూరంలో దగ్గ జలక్ అని కనపడుతుంది. హల్లెలూయా. ఈ వేషధారుల యొక్క జీవిత వైఖరుల గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎలా కనపడతారంటే చూడంగలనట్టే అందంగా తెల్లని బట్టలు, తెల్ల సొక్క, తెల్ల ప్యాంటు, చర్చిలో నుంచి బయటికి ఇంటికి వెళ్ళగానే నోట్లో సొట్ట, లేదా నోట్లో బీడి, సాయంత్రానికి మందు, లేదంటే వ్యభిచారము, లోక సంబంధమైన కార్యాలు, అవిశ్వాసపు కార్యాలు, పగ, కక్ష, ద్వేషము, ప్రతి ఒక్కటి కూడా వారి జీవితాల్లో
అవిశ్వాసం ద్వారా ఉత్పత్తి చేయబడతాం. అందుకే పైకి చూడడానికి మాత్రం సున్నము కొట్టిన గోడల వలె కనపడతారు. హల్లెలూయా. అందంగా కనపడతారు. దేవదూతలాగా ఉన్నాడు మన అయ్యగారు. ఎలా ఉన్నాడు? ఏంజల్ లాగా ఉన్నాడు మన బ్రదర్. ఏంజల్ లాగా ఉన్నాడు మన పాస్టర్. అట్లా కనపడతారు. కానీ వాళ్ళు చూసి ప్రభు ఏమంటున్నాడు? ఓ వేషధారులారా, మీరు సున్నము కొట్టిన గోడల వలె సమాధుల వలె మీరు ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా, అవి ఎలా ఉన్నాయంటే బయట సమాధులను ఎలా ఉంటాయి? మన చుట్టూ సమాధులు ఉన్నాయిగా. సమాధులు ఎలా ఉంటాయి? మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి సమాధులన్నీ ఎలా ఉంటాయి? పైకి అందంగా కనపడినా కూడా వాటి లోపల ఏముంటుంది? చచ్చిన వారి ఎముకలతోనూ, చచ్చిపోయిన ఎముకలతోటి, సమస్తమైన కంపు కల్మషముతోటి నిండి ఉన్నవి. ఆ సమాధి ఎలా నిండి ఉన్నదో అలాగే మీరు వెలుపడ మనుషులకు మాత్రం అందంగా కనపడుతున్నారు కానీ, మీరు నీతిమంతుల్లాగా కనపడుతున్నారు కానీ మీ లోపల ఉన్నటువంటి హృదయము మాత్రం వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అందరికి అర్థమైందా? అవిశ్వాసము కలిగినటువంటి విశ్వాసులుగా సమాజ మందిరాల్లో, సంఘాల్లో కనపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కనపడతారు. హల్లెలూయా. ఇదేంటంటే రెండవ మెట్టు. మొదటి మెట్టు అవిశ్వాసం, రెండవ మెట్టు వేషధారణ, కపట, నాటకం అన్నమాట. పైకి ఏం బాగా ప్రజలంటుదే, ప్రజలాడి సిస్టర్, కానీ క్రైస్తవ జీవితానికి వచ్చేసరికి మాత్రం మనుషుల ముందు నీతిమంతుడుగా కనబడదామనుకుంటే కానీ మొదట వాళ్ళు ఏమనుకుంటారు? ధర్మం చేస్తే అందరికీ తెలియాలనుకుంటారు. రెండవది ప్రార్థన చేసేటప్పుడు ఉపవాసమున అందరికీ తెలియాలనుకుంటారు, గౌరవ తెచ్చుకుంటారు. మూడవది హల్లెలూయా, హృదయము దేవునికి దూరంగా ఉంది. నాలుగవది వాళ్ళ హృదయం అంతా కూడా అక్రమముతోటి, వేషధారణతోటి, కల్మషముతోటి నిండు. అక్రమం అంటే క్రమము లేకపోవడం. హల్లెలూయా. క్రమం లేకపోవడం అంటే వాక్యానికి విరోధమైన కార్యాలే చేస్తాం. క్రమం ఏంటంటే వాక్యంలో ఉండదు. అక్రమం ఏంటంటే వాక్యానికి వ్యతిరేకం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఆ దినమున, ప్రభువా మీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా? నీ నామమున మేము సూచక్రియలు చేయలేదా? గొప్ప గొప్ప కార్యాలు చేయలేదా ప్రభు అంటే, అక్రమము చేయవారులారా నా ఎదురుని దూరంగా ఉండండి ఆయన. హల్లెలూయా. కాబట్టి అవిశ్వాసం ఏం చేస్తుందంటే వేషధారణ ఉత్పత్తి చేస్తుంది. దీని గురించి మనం వాళ్ళతో ఏమైనా చెప్పినా కూడా వాళ్ళు కోప్పడతారు, ఫైర్ అవుతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. కొన్నిసార్లు కొంతమందికి ఏమొస్తుంది? యుగో అడ్డు వస్తుంది అనమాట. నా వయసు ఎంత, నీ వయసు ఎంత, నువ్వు నాకు చెప్పేంతరుగా. దేవుని వాక్యమును సరిదిద్దుకోమని చెప్పడానికి వయసుతో సంబంధం లేదు. హల్లెలూయా. సరిదిద్దుకోవాలని దేవుడు ఎవరి ద్వారా కూడా హెచ్చరిస్తాడు. మూల స్తంభము పేతురు గారు, కేఫా. మూల స్తంభాలు ఎవరు? యోహాను, కేఫా గారు, పేతురు గారు. హల్లెలూయా. సంఘానికి మూల స్తంభాలైన వారిని పేతురు గారు ఒకసారి సున్నతి విషయంలో మారు వేషం వేసుకున్నప్పుడు చిన్నవాడు, అప్పుడే సంగమునకు వచ్చినటువంటి ప్రవక్త అపోస్తలుడు, పెద్దవాడైనటువంటి ఆయన్ని గద్దించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని సరిదిద్దే విషయంలో ఎవరి ద్వారా అయినా పర్సనల్గా సమాధానం ఇస్తాడు, హెచ్చరిస్తాడు. హల్లెలూయా. అప్పుడు పెద్దవాడుగా ఉన్నవాడు ఏం చేయాలంటే, చిన్న పిల్లవాడని చూడకుండా అతన్ని చెప్పిన మాటలు తీసుకొని మార్గమును సరిదిద్దుకున్నట్లయితే దేవుడు రక్షిస్తాడు. మనం ఉభయ అవుతుందని మనిషికి కాదు,
దేవుని వాక్యం. ఏమండి, మనం ఒప్పుకుంటున్న దేనికి? వాక్యానికి మనం లోబడుతున్నాం, మనిషికి కాదు. హల్లెలూయా. మనం దేవునికి లోబడినట్లయితే దేవుడు మనం రక్షిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు 2 అంశాల గురించి మనం మాట్లాడాం. ప్రభు చిత్తం అయితే ముందు రోజుల్లో మిగతా ఏవైతే ఉన్నాయో మృగం వైపు ముద్ర వైపు నడిపించే క్రమంలోని మెట్లని కూడా ప్రభు చిత్తం అయితే ముందు రోజుల్లో చెప్పడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. చెప్పబడిన చిన్న వరకు మనం ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు. షాሎም. ప్రార్థన చేసుకుందాం.